ఉంటాయి. సైజ్ చూడండి ఎంత మల్టీ కలర్స్. లేడీస్ కి అయితే మాత్రం పండగ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎక్కువ లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఎంత ఎంత బ్రదర్? 300 రూపీస్ ఓన్లీ. 300 కలర్స్ మార్కెట్ లో షాప్ ఉంది. ఓకే ఇక్కడ ఇంకా మీకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా డిజైన్, చాలా ఐటమ్స్. దేంట్లో కలర్ దొరుకుతాయి మనకి. ఇది సిల్క్ వచ్చేసి జెర్సీ క్లాత్. దేంట్లో అయినా కలర్స్ దొరుకుతాయి. మన కలెక్షన్ అని షాప్ ఉంటది, అజంతా గేట్ సెకండ్. అజంతా గేట్ సెకండ్ షాప్ అంట. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మాత్రం మీకు ఈ షాప్ ఆపోజిట్ లోనే 1 kg అమెరికన్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు మెటీరియల్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ లోపల. మొత్తం మీకు పింగాణి ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. 500 అంట. ఈ లేడీస్ తో ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే తిరిగేసింది మొత్తం అంటే నేనే బిస్కెట్ అయ్యాను. ఇది మనకి 84th ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. ఇది యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి అయితే అవుతుంది. దేశం నలుమూల నుంచి అయితే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు మీరు. లైక్ ఇక్కడ చాలా వరకు లేడీస్ ఐటమ్స్ ఎక్కువ అయితే ఉన్నాయి మనకి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ. ఎవరు గిఫ్ట్ చేస్తారు? నేను గిఫ్ట్ చేస్తాను. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు గట్టే నేను గిఫ్ట్ చేస్తాను. దాన్నే ఉంది. చెరువెండిపై చేపేడిస్తుంటే గద్ద వచ్చి గాలి వేసిందంట. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి లేడీస్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఎక్కువ లేడీస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ఫ్యామిలీతో వచ్చారంటే మాత్రం లేడీస్ ని తీసుకొస్తే పండగ ఏం కలిగి మీ జోబి పక్కా కాలి. మా పిల్లలు ఎవరు లేరమ్మా. నాట్ మ్యారీడ్, స్టిల్ సింగిల్, రెడీ టు మింగిల్. మా అబ్బాయిలు ఏం పాపం చేశారు అసలు. మాకైతే ఎక్కడ డ్రెస్సులు కూడా కనిపించట్లేదు కనీసం. ఏంటి పార్షియాలిటీ అసలు నాకు తెలియట్లేదు. మా అబ్బాయిలకు ఒక్క షర్ట్ కాదు కానీ ప్యాంట్ కమ్మ దొరికింది ఒకటి. జాగ్రత్త మొత్తం ఏం కొంటావా? నాకు చెప్పు, కొంటా అంటే నేను తీసుకుంటా. గిఫ్ట్ కావాలంట. ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ మీకు నాకు తెలిసి వాళ్ళైతే క్రౌడ్ తక్కువ ఉంది. వీకెండ్స్ లో అయితే ఇంక చెప్పవసరం లేదు. మీరు బీభత్సంగా అంటారు క్రౌడ్. ఇక మళ్ళీ మొదలెట్టింది టాప్ చూస్తుందంట. లేడీస్ వస్తే ఇదే ఇబ్బంది అబ్బా. कितना ना टॉप? ये शॉर्ट टॉप आवेगा 350 का. कौन सा भी 350? 350 से स्टार्टिंग. ओके 350 से स्टार्टिंग. एंडिंग प्राइस कितना है? 1050 तक. ఓకే 350 నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది. ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 1050 అంట. ఇది మా పొట్టిదాన్ సైజ్ దగ్గర నుంచి పెద్దోళ్ళ సైజ్ వరకు అందరి ఉంటాయి. ఓకే क्या क्या आपका आइटम? कॉटन बेडशीट्स है, जयपुरी बेडशीट्स है. ओके कितना स्टार्टिंग प्राइस कितना से? स्टार्टिंग 200 है जी. कितने? 200 ले दो. ఓకే 200 అంట. అండ్ డబుల్ బెడ్రూమ్ 4000 तक बेडशीट है. ఓకే 4000 వరకు అయితే వెళ్తే ప్రైస్ రేంజ్ అయితే ఉంది. బ్లాగర్ అంటారా బాబు? బ్లాగర్ అంటారా బాబు? బెడ్ షీట్స్ ఉన్నాయి అండ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే చెక్అౌట్ చేయండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మాకు చాలా బాగున్నాయి. బాలీవుడ్ సూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 999 అనేసి यूनिक आइटम है. वेस्टर्न टॉप से यूनिक पैटर्न से. ये हमारा खुद का क्या बोलते हैं, तो अपने को मैन्युफैक्चरिंग हमारा खुद का कंपनी का है. ओके अंदर जाओ आप, खाली अपने पास रेडीमेड ड्रेस मटेरियल. ओके फिक्स प्राइस रहता है. प्राइस रेंज कहाँ से स्टार्टिंग है आपका? अपने पास 600 का रेडीमेड में कौन सा भी लो. ओके अपने पास प्लाजो है पॉपकॉर्न फैब्रिक में 200 रुपीज का है.
ఓకే और ये टॉप जो है ना, ఓకే ये टॉप 500 का है, बाकी सब पार्टी वेयर डेली वेयर के सूट से ड्रेस मटेरियल। ये वाला भी ले लो आप, ये वाला हमारे पास ఓకే యూనిక్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అయినా, ఒకసారి లోపలికి వెళ్దాం పద. లోపలికి పద, అలా చూపించు. वाटर प्रूफ मैट बोलिए, होलसेल में बोलिए. ఇక్కడ మీకు గ్లాస్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. హోమ్ డెకర్స్ కానీ చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి లోపల. ఒకసారి చెక్అౌట్ చేయండి. ఐస్ క్రీమ్ తింటారా? ఎక్కడ పోయినా ఇంకా ఫుడ్ గురించి అయితే పోద్ది. దీనికి తిండి కావాలి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఐటమ్స్ ఏ ఉన్నాయి చూడంటున్నా. ఎంతసేపు ఇంకా తిండి కావాలి ఇక్కడ చూడండి. మొత్తం అన్ని కూడా మనకి గ్లాస్ ఐటమ్స్ కానీ పింగాణి ఐటమ్స్ కానీ చాలా వరకు అయితే ఉన్నాయి. ఇంకా డోర్ మ్యాట్స్ కానీ చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్అౌట్ చేయండి. నువ్వు ఇల్లు కొంటే ఇదే నాకు గిఫ్ట్. చూడండి తీసుకోవచ్చు కదా ఏమన్నా. ఇల్లు కొన్నప్పుడు gift. నేను ఇల్లు కొన్నప్పుడు గిఫ్ట్ ఇస్తా. ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్ అయితే. ఒకసారి చూడండి చాలా బాగున్నాయి. అరే ఇంటారా, రారా, క్లాత్ ఐటమ్ చూడాలంటారా? వాల్ క్లాక్స్ కానీ చాలా బాగుంది. ఇంకా మా పిక్చర్ చెప్పుల షాప్ చేసింది, ఇంక వెళ్ళిపోతుంది పక్కా చెప్తున్నాను. నాకు తెలుసు నువ్వు వెళ్తాను తెలుసు. చూడు చూడు వెళ్ళి తీసుకుంటావు కదా, నేనేమన్నా వెళ్ళి తీసుకో. మీకు ఇందాక చెప్పాను కదా చాలా ఐటమ్స్. ఇది పానీపట్ ఇక్కడ అయితే దేశం నలుమూల నుంచి అయితే చాలా వరకు షాప్ స్టాల్స్ అయితే ఇక్కడ పెడతారు. ఇక్కడ పానీపట్ నుంచి అయితే వచ్చారు. బెడ్షీట్స్ కానీ అండ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. కవర్ చేయాలంటే మీకు ఈవినింగ్ కూడా సరిపోదు మాక్సిమం. మీకు రావాలి. ఇలా 7 గంటలకు 8 గంటలకు వస్తే టైం సార్. ఏంటి నాకు లాగా 5 గంటలకు రావాలి, ఇడికి లాగా 7 8 గంటలకు టైం సార్. 7 గంటలకు నేనెందుకు వచ్చాను, నువ్వు ముందు చెప్పాలి. టైం చూసుకోవాలి. చాలా मैडम 1000 के 3 मैडम. బెడ్షీట్ అని తీసుకో మీ ఇంట్లో. మా ఫ్రెండ్ షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా టైం పడుతుంది. మీకు ఇక్కడ లోకల్ ఐటమ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఏవైతే మనకి దేశం నలుమూల నుంచి వచ్చారో వాళ్ళ ఐటమ్స్ కూడా ఉంటాయి. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ఇది మనకి అరౌండ్ 45 days అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరి స్టార్టింగ్ లో అయితే మనకి ఇదైతే స్టార్టింగ్ అవుతుంది. సో ఇయర్ అయితే జనవరి 3rd నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇంకొక 45 days అయితే ఉంటుంది. మళ్ళీ ఏం చూసిందో తెలియదు, అది స్టార్ట్ అయిపోయింది. 10 rupees అనుకుంటా ఏ ఐటమ్ కూడా, అందుకే తీసుకొచ్చింది. సో ఏం తీసుకుంటున్నావు? एनी आइटम 10-20, एनी आइटम 10-20. ఏ ఐటమ్ అయినా 10-20 అంట. దానికి టెంప్టింగ్ ఉంది తీసుకోవాలని, కాకపోతే దానికి కావాల్సిన ఐటమ్ గురించి వెతుకుతుంది. హైట్ సరే ఓర్లేదు కావాలి. అదే చూసాను, నీ హైట్ లో లేవు టాప్స్. తీసుకుంటావా? తీసుకో, దాన్నే ఉంది. నేను తీసుకున్నా తగిలించుకుంటావా మరి? నేను తీసుకున్నంత తగిలించుకుంటే బిల్ నాది, తగిలించుకోనంటే సరే నేను తగిలించుకుంటా, తీసుకో. 3 తీసుకోవాలి. చూసారా మాట వెనక్కి తీసుకుంటుంది అంతే. ఎనీ ఐటమ్ 300 అంట. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చెక్అౌట్ చేయడానికి అయితే వచ్చింది. ఇంకా మీకు అమెరికన్ పాప్కార్న్ ఉంది. ఇదైతే మాత్రం అమెరికా నుంచి అయితే ఏం రాలేదు, మీరు అమెరికా అనుకోకండి. జస్ట్ అమెరికన్ పాప్కార్న్ అని పేరు మాత్రమే. నన్ను అంటున్నావేమో అనుకున్నాను. ఓకే ఓకే. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకోవడం అంటే ఇదేనేమో. చిన్న పిల్లల కోసం స్కేరీ హౌస్ అని అయితే ఒకటి ఉంది. సరదాగా పెద్దోళ్ళు కూడా అంట. అవి నీళ్ళ చిన్న పిల్లల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేరీ హౌస్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఒక దయ్యం, ఇంకా దీనికి ఎవరు భయపడతారు. నేను మీకు ఇందాక చెప్పాను కదా, అలాగే నార్త్ సైడ్ నుంచి కూడా ఇక్కడ కాశ్మీర్ విలేజ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చిన్నపిల్లలతో వచ్చినట్టయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సరదాగా. అలాగా స్కేరీ హౌస్ పక్కనే ఉంది ఇది కూడా. మా అబ్బాయిలు ఏం పాపం చేసాం మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా అన్ని లేడీస్ వేరే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కటి కూడా అబ్బాయిలకి ఏ ఐటమ్ కూడా కనిపించట్లేదు. అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు మాత్రం వస్తారు, అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు వస్తారు, అమ్మాయిలు వెనకాల కొనడానికి అబ్బాయిలు వస్తారు. కాబట్టి ఏదో లాజిక్ చెప్పింది కానీ నాకైతే అర్థం కాలేదు. కాంచీపురం అంటే తెలియని వాళ్ళు ఉండరు. కాంచీపురం పట్టు సారీస్ కూడా ఇక్కడ స్టాల్ అయితే ఉంది. మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లేడీస్ ఫ్యాషన్ కి అయితే అసలు ఒక అడ్డా అయిపోయింది ఇది. మీరు ఈవినింగ్ టైంలో అయితే అసలు చాలా బాగుంది. చెక్అౌట్ చేయండి పక్క. ఈ లేడీస్ తో షాపింగ్ వచ్చా అంటే ఇదే ఇబ్బంది అవుతుంది. అంత ఈజీగా తెవలదు అంత. రాజస్థానీ ఫ్యాషన్ అంట. ఎనీ ఐటమ్ 100 rupees అయితే ఉంది. ఇంకా ఆడవాళ్ళకి ఏవైనా నచ్చినవి కనిపించినాయి అంటే ఇంకా అటు వెళ్ళిపోతారు ఇంకా ఆటోమేటిక్ గా. శ్రీ గోకుల్ చాట్ ఉంది. ఇదేంటి చాట్ ఫ్యాక్టరీ లాగే ఉంది అసలు. మొత్తం చాట్ షాప్ లా లేదు ఇదైతే మాత్రం. మొత్తం చాట్ ఫ్యాక్టరీ. ఏమైనా నీకు చాట్ పానీపూరి చాలా ఇష్టంగా అనుకుంటా కదా, వెళ్ళు. నీకు టైం అయిపోతుంది కదా. అబ్బా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు మంచి మంచి కలెక్షన్ అయితే
ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ మంచి మంచి అయితే ఉన్నాయి ఇక్కడ. సార్ అలా చూసేయండి, మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. హౌస్ డెకరేషన్ అయితే సూపర్ ఉంటాయి. ఎలా ఉంది టేస్ట్? మొఖం ఎందుకు అలా పెట్టా? బాగుందా లేదా బాగాలేదా? నీకు ఏదైతే తినడానికి అయితే చాలేదు. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది క్రౌడ్ ఎక్కువైనప్పుడు. ఇక్కడ మీకు షవర్మా షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. షవర్మాతో పాటు ఇంకా చాలా అడిషనల్ గా ఐటమ్స్ కూడా ఉన్నాయి. దాని పక్కనే ఒక టాయ్ స్టోర్ అయితే ఉంది. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు ఐటమ్స్ మాత్రం. మీకు ఇక్కడ పక్కనే గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు బాస్కెట్ బాల్ తోని. ఈ మధ్యకాలంలో చాలా చూసి ఉంటారు కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇక్కడ కూడా ఉంది, కౌంటర్ అయితే పెట్టారు. మంచి మంచి బెడ్ షీట్స్ అయితే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మీకు చూడాలి కానీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కార్పెట్స్ అంటారు, నాకు తెలియదు ఇప్పటివరకు బెడ్షీట్ అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చింది. ఏంటంటారు ఒకసారి మళ్ళీ చెప్పవా? కార్పెట్స్ అంట. కార్పెట్స్ కి బెడ్షీట్స్ కి డిఫరెన్స్ ఏంటి? చిన్నప్పుడు చదువుకోలేదు. మీకు మొబైల్ పౌచెస్ కానీ గ్లాస్ కార్డ్స్ కానీ పెట్టి ఉంటాయి. బాగుందా? మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇక్కడ విఆర్ గేమింగ్ కూడా ఉంది. పాపం అతను ఆడుతున్నాడు కానీ ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉన్నాడు, అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. మీకు వాచెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఏదైనా సరే 200 and 150 అయితే ఉన్నాయి. ప్రతి వాచ్ ఉన్నాయి, లేడీస్ అండ్ జెంట్స్ కి ఇద్దరికి అయితే ఉన్నాయి, కిడ్స్ కూడా. హల్వా ఫ్రమ్ కేరళ. ఫైనల్ గా ఒక రౌండ్ అయితే వేసేసాం న్యూమైస్ ఎగ్జిబిషన్ అయితే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాయ్స్ కోసం చాలా రేర్ గా ఎక్కడో ఒక స్టాల్ అయితే నాకు కనిపించింది, అంతకంటే ఎక్కువ కనిపించలేదు. ఎక్కడ చూసినా లేడీస్ కలెక్షన్ ఉంది. సో నాదైతే ఒక పర్సనల్ సజెషన్, ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీతో షాపింగ్ వచ్చి అలా తిరగదాం అంటే మాత్రం ఓకే. ముఖ్యంగా అబ్బాయిలు మీరైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఇక్కడ ఏమీ ఉండవు మనకి సంబంధించినవి అయితే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ తో నాకు నెక్స్ట్ వీడియోకి ఇంకొంచెం బూస్టప్ అయితే అనిపిస్తుంది. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.